రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? కొంచెం చల్లగా ఉంది, ప్రస్తుతానికి చప్పగా ఉంది. ఆ ప్రభుత్వానికి ఆయన సీఎం కాకముందులో ఉన్నటువంటి గర్జన లేదు, ఏ గాండ్రింపు లేదు. నువ్వు ఈసారి ఎలా వస్తావో చూస్తాను కేసీఆర్ అని ఒకప్పుడు ఇచ్చిన సవాల్ ఏమైందో అర్థం కావడం లేదు. నేను ఎంతో రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే ఎంత బాగుంటుందో, ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే ఎంత బాగుంటుందో, వీళ్ళందరికీ రంకు మొగుడు, ఇంటి మొగుడు, ఇంకొక మొగుడు కూడా అవుతాడు అనుకున్నా. కానీ అయ్యారు, కానీ మొగుడైతే అయ్యారు, కానీ ఆ మొగుడు పెత్తనం ఏమీ కనిపిస్తలేదు ఇక్కడ. ఏం పడ్డా నేను ఒక పక్క రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటూనే అసెంబ్లీ మధ్యలో ఏమంటుండంటే ఉప ఎన్నికలు రావు అంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు అనర్హత వేటు పడదు అన్నట్టుగా మాట్లాడుతుండు. అంటే ఉప ఎన్నికలకు బై ఎలక్షన్లకు భయపడుతుంట అనుకోవచ్చా? ఏం భయపడాడు? భయపడతాను, ఆయన భయభర్తలోనే లేదు. ఉప ఎన్నికలకి నేను దేనికి భయపడే వ్యక్తి అయితే కాదు. భయం అంటే నేను కూడా ఒప్పుకోను. రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు, వెనకంజి చేస్తున్నారు అంటే కూడా ఒప్పుకోను. కాకపోతే పులేండో సైలెంట్గా ఉంది, అది అర్థం కావట్లేదు ప్రజలకి. సింహం ముసుకేసుకుంది, ఇది అర్థం కావట్లేదు ప్రజలకి. పంజా ఎక్కడ విసిరిద్దా, ఎప్పుడు పంజా కొట్టిద్దా అని చూస్తున్నారు ప్రజలు. అలాగని రేవంత్ రెడ్డి గారు భయపడే వ్యక్తి కాదు, దేనికి కూడా ఎన్నం చేసే వ్యక్తి కాదు. తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీ భూములు అమ్మడానికి చేసే ప్రయత్నం ఏదైతుందో అది ఏ విధంగా అనిపిస్తుంది మేడం? యూనివర్సిటీ భూములు అమ్మడం రాదు. ఓకే, అవి గవర్నమెంట్ భూములు, గవర్నమెంట్ ప్రజలకి అది ఎప్పటి నుంచో ఉన్నది అటువంటిది. ఆ భూములను అమ్ముకొని వీళ్ళు ఏం చేస్తారు? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ప్రజలు హర్షిస్తారు, ప్రజలు ఇంకొకసారి ఓట్లు వేసి మళ్ళీ గెలిపించుకుంటారు. అంతేగాని అవన్నీ ఇచ్చిన హామీలన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు ఉన్న భూములను అమ్ముకొని ఉన్నటువంటి అడవుల్ని అమ్ముకుంటే ఆ అడవుల్లో బ్రతుకుతున్నటువంటి మూగజీవులు రోడ్ల మీదకి రావా? ఒక ప్రకృతిని కోల్పోవా? ప్రజలు ప్రకృతిని కోల్పోరా? పొల్యూషన్ స్టార్ట్ అవ్వదా? పొల్యూషన్ స్టార్ట్ అయితే ప్రతి మనిషిలో ఎటువంటి రోగాలు వస్తాయో, ఎటువంటి అనారోగ్యం పాలవుతారో తెలీదా? ఇది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నా, ఇది మాత్రం ప్రజలు హర్షించట్లేదు, నేను కూడా హర్షించట్లేదు. ఒకటి జరుగుతుందో మరి అది అర్థం కావట్లేదు. సైలెంట్ అయిపోతున్నారు. పైగా ఈ భూములను ఒకటిని అమ్మేసేస్తున్నారు. హైడ్రా అంటూ పేద బిక్కి కొనుక్కున్నటువంటి చిన్న చితక భూములతో సహా కొట్టేసేస్తున్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకొని కడుపు కట్టుకొని వాళ్ళు ఉండడం కోసం, పిల్లలు భవిష్యత్తు కోసం కట్టుకున్నటువంటి గుడిసెలను కూడా కొట్టుకెళ్ళిపోతున్నారు. అంటే మరి ఈ విషయాలు హైడ్రా అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమించిన స్థలాలను కొట్టేస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కొట్టేస్తున్నారంటే సరే అదొక లెక్క ఉంది, కాదని నేను అనట్లేదు. వాటిలో వెనకమార్లు ఉన్నటువంటి చిన్న చితక ఇళ్ళని, చిన్న చితక ఫ్యామిలీలను కూడా రోడ్డు మీదకి తెప్పించి, ఒకవైపు హైడ్రా అనే పేరు తెచ్చి చెరువులని పరిరక్షిస్తాం, ఎన్విరాన్మెంట్ కాపాడుతాం అంటూనే ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ కూడా చెరువులు ఉన్నాయి, అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, అక్కడ చెట్లు ఉన్నాయి. అలాంటి వాటిని ఈరోజు మనం మొత్తం బుల్డోజర్లు పెట్టి మొత్తం సాఫ్ చేసి చెట్లను విరగొట్టడం ఎంతవరకు కరెక్ట్? ప్రకృతిని చెడగొడుతున్నారు. ప్రకృతికి ఉన్నటువంటి వాల్యూ అంటే ఒకవైపు హైడ్రా తెచ్చింది మేము ప్రకృతి సహజ సిద్ధ వనరులను కాపాడడానికి మేము తెచ్చినాం అంటూనే ఒకవైపు అటు మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నారు, దీన్ని మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నారు కదా. అదైతే ప్రజలకు తెలుస్తుంది కదా, అది ప్రజలు హర్షిస్తలేదు, అతనికి సపోర్ట్ చేయడం లేదు, రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం లేదు, ఇక్కడ పేదవాళ్ళని పట్టించుకోవడం లేదు. ఎంతసేపు ఉన్నవాడిని కొట్టి పేదవాడికి ఏమైనా పెడుతున్నారా అంటే పేదవాడికి కూడా పెట్టడం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు పేదవాళ్ళకి ఇవ్వచ్చు, మరి అవి ఆపేసేసారు. ఈ 2500 పథకాన్ని పెట్టారు, అది ఆపేసేసారు. వచ్చిన సంవత్సరం క్రితం వచ్చినప్పుడు ఒక్కసారి గ్యాస్ సిలిండర్కి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పెట్టారు, ఇప్పటికే అది ఆగిపోయింది. మరి స్థలం ఉన్నవాడికి 5 లక్షలు అన్నారు, అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు. ఇక రైతులలో అయితే ఎంతవరకు అది న్యాయం జరుగుతుందో తెలియదు. కానీ ఇది మాత్రం ప్రస్తుతానికి గతంలో ఉన్నటువంటి రైతు బంధు, ఈరోజు రైతు భరోసా అన్నారు, అది ఆపేసారు. రుణమాఫీ మొత్తం కంప్లీట్గా అందరికి ఇస్తామని అది కూడా మధ్యలోనే ఆపేసారు. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన అంటే అనుభవం లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందా? అనుభవం ఎందుకు లేదు? అనుభవం ఉంది. ఆయన స్ట్రీట్ లీడర్ నుంచి సీఎం వరకు ఎదిగారు. అనుభవం లేని వ్యక్తి ఏమీ కాదు అక్కడ. కానీ ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది ప్రజలకు అర్థం కావడం లేదు. ఇటువంటి ఆలోచన లేని చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు? ఇటువంటి ప్రకృతిని ఎందుకు పాడు చేస్తున్నారు? ఇటువంటి హైడ్రా అనేది తీసుకొచ్చి పేదవాళ్ళని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు? మరి ఈ పేదవాళ్ళ ఆక్రందనలు మరి ఆయనకు వెళుతున్నాయో లేదో తెలియడం లేదు.
ఇప్పుడు ఎన్నో డబుల్ బెడ్రూమ్ కట్టినవి ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు వాటిని అమ్మేసుకుంటున్నారు. లక్కీ డ్రా అని కేసీఆర్ గారి ప్రభుత్వంలో లక్కీ డ్రా అని పెట్టి ఇళ్ళు ఉన్న వాళ్ళకి ఇళ్ళు వచ్చినాయి, వాకిళ్ళు ఉన్న వాళ్ళకి వాకిళ్ళు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు ఆ వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ అనే ఫ్లాట్ని డబ్బులకు అమ్మేసుకొని వాళ్ళు బాగుంటున్నారు. కానీ లేనివాడికి ఇల్లు లేదు, గూడు లేదు, నీడ లేదు. ఎంతో ఇబ్బంది పడుతున్నారు పేద ప్రజలు. సింగిల్గా బ్రతుకుతున్న ఆడవాళ్ళు ఉన్నారు, సింగిల్గా బ్రతుకుతున్న మగవాళ్ళు ఉన్నారు. ఈ ప్రభుత్వం మహిళల ప్రభుత్వం, మహిళలకి సహకరించే ప్రభుత్వం అని చెప్పినటువంటి మరి ప్రభుత్వ నిధులే కానీ ఇవన్నీ ఎటు వెళ్తున్నాయి? మహిళలకైతే ఎటువంటి నిధులు రావట్లేదు. ఫ్రీ బస్సు ఒక్కటి వచ్చింది అంతే. ఫ్రీ బస్సు ఓకేనా, అది ఉండాలా తీసేయాలా? అది ఫ్రీ బస్సు ఉంటే ఉంటుంది, అదేమంత పెద్ద లాస్ ఏమీ లేదు. ఫ్రీ బస్సులోనే ఇంత ముందులు గొడవలైనవి, కొట్లాటలైనవి అంటున్నారు. అది ఫ్రీ బస్ పెట్టక ముందులు కూడా గొడవలైనవి, అంత ముందులు కూడా కొట్టుకునేవాళ్ళు. అవి అప్పుడు తెలిసేది కాదు, ఎందుకంటే బస్సులలో సీసీ ఫుటేజ్ ఉండేది కాదు కనుక అప్పుడు తెలిసేది కాదు. ఇప్పుడు చిన్న ఆర్డినరీ బస్సు కూడా ఒక సీసీ ఫుటేజ్ పెడుతున్నారు కనుక ఈ కొట్లాటలు, ఈ తెట్లాటలు అనేవి ఇవన్నీ జుట్లు పట్టుకొని ఆటోలు కొట్టుకోవడం వెనకడుగు అయితే వెయ్యరు. అంటే కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? ఈ రెండిళ్ళలో ఏం చెప్పలేము ప్రస్తుతానికి. ఆయన అయితేనేమో డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ప్రతి ఇల్లు లేని ప్రతి పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇస్తానని గద్దెక్కారు. తర్వాత దళితుడిని సీఎం చేస్తానని గద్దెక్కారు. ఆ దళితుడు ఎడిపోయారో తెలియదు, ఈ డబుల్ బెడ్రూమ్ ఎడిపోయిందో తెలియదు. ఫామ్ హౌస్ పాలన మాత్రం చేశారు ఆయన ప్రస్తుతానికి. అంటే డెవలప్మెంట్ కేసీఆర్ ఏం చేయలేదంట. డెవలప్మెంట్ రోడ్లు వేశారు, గల్లీలలో ఏంటి రోడ్ల వరకు పెద్ద పెద్ద హైవే రోడ్లు అయితే బాగా వేశారు, అవుట్ ఆఫ్ రింగ్ రోడ్లు బాగా చేశారు, ఇవన్నీ చేశారు. కానీ చిన్న చిన్న గల్లీలలో, చిన్న చిన్న ఏరియాలలో, మెయిన్ రోడ్లలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అతని పరిపాలనలో. ఎందుకంటే రోడ్లు సరిగ్గా లేకపోవడం వలన చిన్న చిన్న పిల్లలు బళ్ళ మీద వెళుతూ, బస్సుల్లో వెళుతూ దూకి పడిపోయినటువంటి చిన్న చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.